హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, అప్పుడప్పుడు మన ఇంటికి అనుకోకుండా గెస్టులు వస్తూ ఉంటారు. చాలా హడావుడైపోతుంది, ఏం చేయాలో కూడా ఏమీ అర్థం కాదు. ఇలా నేను చెప్పినట్టుగా చేయండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ మసాలా పాపడ్ని చేసి పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, హెల్దీ కూడా. ఇంకొకటి ఏంటంటే, ఈ మసాలా పాపడు పెద్ద పెద్ద హోటల్స్లో, రెస్టారెంట్లో కనీసం ఒక 90 నుంచి 100 రూపాయల దాకా కాస్ట్ చేస్తారు. అదే ఇంట్లో కనుక మనం చేసుకుంటే ఒక్కొక్క మసాలా పాపడ్ని 10 రూపాయల లోపే మనం తయారు చేయొచ్చు. ముందుగా నేనేం చేస్తున్నానంటే, మసాలా పాపడ్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదండి. డీప్ ఫ్రై చేయకుండా లైట్గా ఒక్క స్పూన్ కన్నా చాలా తక్కువ ఆయిల్ని అప్లై చేసేసి ఓవెన్లో పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఇలాగే ఎన్నైతే కావాలో అన్ని మసాలా పాపడ్స్ని కూడా ఒకసారి తయారు చేసుకుందాము. ఓవెన్లో పెట్టినప్పుడు ఒకవైపు కాలాక తీసి రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము. అలాగే ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేయడానికి చాపర్ని యూజ్ చేస్తున్నాను. చాపర్లోనే ఆనియను, టమాటా, కీరా ఈ 3 దాన్ని కూడా వేసేసాను. ఒక చిన్న మామిడికాయ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లీవ్ చేయండి. మనకి పాపడ్ ఫ్రై అయిన తర్వాత ఓవెన్లో నుంచి తీసేసి చక్కగా ఇలాగా మనకి ఎంతైతే సలాడ్ కావాలో అంత సలాడ్ని పెట్టేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకును కూడా చల్లండి. ఇప్పుడు దీని మీదకి లైట్గా ఉప్పు, కారము, చాట్ మసాలా పౌడరు ఈ మూడిటితో పాటుగా ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండేసి అప్పటికప్పుడు సర్వ్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు. నేను ఇంకొక పాపడ్కి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ సలాడ్ పెట్టుకున్నాక లైట్గా పైనుంచి సాల్ట్, కారము, అలాగే చాట్ మసాలా పౌడరు, లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు, నిమ్మకాయ రసం, అంతేనండి. సూపర్ టేస్టీగా రెడీ.